ప్రభుత్వ ఆసుపత్రి భూమిలో అక్రమంగా క్యాంటీన్ నిర్మాణం చేపట్టడం పెద్దపల్లి జిల్లా రామగుండంలో వివాదాస్పదమైంది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. కాలేజీకి అనుబంధంగా నిర్దేశించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భూమిలో భారీ నిర్మాణాలు చేపట్టింది. అయితే సందిట్లో సడేమి అన్న చందంగా గుట్టు చప్పుడు కాకుండా 3 గుంటల ప్రభుత్వ భూమిలో అధికార పార్టీకి చెందిన నాయకుడు అనధికారికంగా క్యాంటీన్ నిర్మాణాన్ని చేపట్టడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. గత 6 నెలలుగా ఆసుపత్రి విస్తరణలో భాగంగా భారీ నిర్మాణాలు చేపట్టగా ఎలాంటి పర్మిషన్ పత్రాలు లేకుండా 3 గుంటల భూమిని దర్జాగా కబ్జా చేసినట్లు సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ ఆరోపించారు. నర్సరీలో మున్సిపల్ కమిషనర్ డిపార్ట్మెంట్ నుండి ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది మహిళా సమైక్య క్యాంటీన్ కోసం అని తెలిసింది. యాక్చువల్లీ అది మా నోటీస్లో అయితే లేదు, అంటే అది ఎవరు కంట్రోల్లో ఉంది ఏం చేస్తున్నారని. బట్ అది మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు. మున్సిపల్ అధికారులను అడిగితే క్లియర్గా తెలుస్తుంది. అదొక అంటే ఆ ఆర్డర్ కాపీ కూడా పెడతామన్నారు మేడం వాళ్ళు ఇట్లా అడిగితే. సో అది మున్సిపల్ కమిషనర్ కంట్రోల్లో ఉంది. యాక్చువల్గా అది మహిళా సమైక్యకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, అది క్యాంటీన్కి హాస్పిటల్కి పనికి వస్తుంది అని అన్నారు. బట్ అది మా కాంపౌండ్ వాళ్ళు కానుకొని ఉంది కాబట్టి నాకు ఎటువంటి అంటే సమాచారం అయితే లేదు. అంటే మా ప్రెమిసెస్ కాకుండా మా ప్రెమిసెస్ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. బట్ మా కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని ఉంది. ఫ్యూచర్లో అది యాక్చువల్లీ క్యాంటీన్ మహిళా సమైక్య క్యాంటీన్ కోసం అంటే బిలో పావర్టీ లైన్ అంటే తగ్గించడం కోసం మహిళా సమైక్యకి ఇస్తున్నారని తెలిసింది. అంతవరకే మాకు సమాచారం ఉంది. హాస్పిటల్కు కాంపౌండ్ ఆసుపత్రి విస్తరణకు సంబంధించిన మెటీరియల్ను క్యాంటీన్ నిర్మాణానికి వాడుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. రూపాయి ఖర్చు లేకుండా 3 గుంటల భూమిలో క్యాంటీన్ నిర్మాణానికి సగానికి పైగా పూర్తి చేసిన విషయం ఆసుపత్రి అధికారులకు తెలవకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాన్ని చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఏఐవైఎఫ్ నాయకులు సూర్య మండిపడ్డారు. ఆసుపత్రికి ఆనుకుని అక్రమ క్యాంటీన్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నా అధికారులకు కార్పొరేషన్ పాలకులకు సమాచారం లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది ఇలా ఉంటే అక్రమ భవన నిర్మాణం ఆర్ఎంఓ రాజుకు సైతం తెలియదని, దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సింగరేణి మెడికల్ కళాశాలకు అనుబంధంగా అప్డేట్ అవుతున్న తరుణంలో మరి మున్సిపల్కు సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ స్థలం, గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ను కూలదోసి రాత్రికి రాత్రే కొంతమంది అధికార పార్టీ నేతలకు అనుకూలంగా ఉండేటువంటి అనుచరులు మరి ఇక్కడ అక్రమంగా ఇక్కడ నిర్మాణాలు చేయడం నిజంగా సిగ్గుచేటు. ఆసుపత్రిలో చిన్న సమస్య వర్కర్స్ కానీ ఇతర సిబ్బంది కానీ ఏదైనా జరిగితేనే మరిని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి తొలగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక లంకంత కొంపను నిర్మాణం చేస్తూ ఉంటే అధికార యంత్రాంగం సంబంధించినటువంటి వైద్యులు ఏం చేస్తున్నారని ఇలా ఒక ప్రధానమైనటువంటి పత్రికల్లో చూస్తే వైద్య అధికారులు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు అని చెప్పడం నిజంగా సిగ్గుచేటు. మరి ఇలాంటి అనుమతులు జరగాలంటే, అనుమతులు నిర్మాణం కావాలంటే హైదరాబాద్ సంబంధించినటువంటి డిఎంఈకి కానివ్వండి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం సంబంధించి అనుమతులు తీసుకోవాలి తప్ప మరి కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెనువెంటనే. వికారాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 130 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లకు అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీలో కోట్ల రూపాయల అవినీతి వెలుగు చూసింది. రామచంద్రాపురం డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ప్రకారం 2021 నుండి 2024 ఆగస్టు 20 వరకు
పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగిందని దేవరపల్లి గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇవాళ రావులపాలెం తహసీల్దార్ కార్యాలయంలో దేవరపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు మాజీ ప్రెసిడెంట్తో కలిసి పంచాయతీ అవకతవకలపై విచారణ జరిపించాలని ఎంఆర్ఓకు మెమోరాండం జారీ చేశారు. గ్రామ ప్రజల వివరాల ప్రకారం ఇంటి పన్ను, కొబ్బరి చెట్ల ఫలసాయం ద్వారా వచ్చిన 66.77 లక్షల రూపాయలు పంచాయతీ ఖాతాలకు జమ కాలేదని చెబుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో 97.02 లక్షలు పాలక వర్గం అనుమతి లేకుండానే ఖర్చు చేసినట్లు గుర్తించామన్నారు. నవరత్నాల పథకంలో పేదలకు కేటాయించిన భూమిలోని 269 కొబ్బరి చెట్ల ఫలసాయం 3.64 లక్షలు కూడా పంచాయతీ ఖాతాలో జమ కానందున తహసీల్దార్ నోటీసు జారీ చేశారు. ఇక గ్రామ సచివాలయం 2 ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనుల్లో ఉపయోగించాల్సిన సిమెంట్, ఇసుక నిధులను వ్యక్తిగత అవసరాలకు మళ్లించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొత్తం అవినీతి, దుర్వినియోగం 1.67 కోట్లకు పైగా జరిగిందని గ్రామస్తులు లెక్కలు చూపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సర్పంచ్ దొమ్మేటి అర్జునరావు, కార్యదర్శి పి ఫణికుమార్, జేఏబీసీ గంగూలీపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు జిల్లా రాష్ట్రాధికారులను కోరుతున్నారు. గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం గురించి నేను గత సంవత్సరం జూలై నెలలో పిటిషన్ ఇవ్వడం జరిగిందండి. ఆ నిధులు ఏమైపోయినాయో తెలియదు, కానీ సరిగ్గా ఏ విధమైన నిధులు అసలు డెవలప్మెంటే లేదు 4 సంవత్సరాల్లో. దాని మీద అసలు నిధులు దుర్వినియోగం అయిపోతుందని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి సత్యానందరావు గారికి పెట్టాం. సత్యానందరావు గారు ఏం చేశారంటే, మీరు వెళ్ళండి నేను చేస్తానని చెప్పారు. ఆయన అనుమతితోటి, ఆయన ఆశీర్వాదంతో నేను వెళ్ళాను. దేవరపల్లి గ్రామ పంచాయతీలో మరి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇంటి పన్ను, అదేవిధంగా చెరువుకు వచ్చినటువంటి ఆదాయం, అదేవిధంగా కొబ్బరి చెట్లు ఉన్నటువంటి పాటల డబ్బులు, అదేవిధంగా డ్రైనేజీ పన్ను, అదేవిధంగా మోటార్ పన్నులు అన్ని కూడా మరి అలా మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు మరి ఈ 1,60,00,000 మరి దుర్వినియోగం శాతం అది చాలా దురదృష్టకరమని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులు మరి అలా సర్పంచ్ గారు మరి అలాగే మరి గ్రామ సెక్రటరీ గారు మరి 1,60,00,000 రూపాయలు మరి ప్రజలకి మరి ఉపయోగపడినటువంటి డబ్బుల్ని మరి 1,60,00,000 రూపాయలలో మరి ఆ బాబుగారి సొమ్ములాగా మరి అలా జైల్లో పెట్టుకుంటే వాళ్ళని కరెక్ట్గా. ఏపీలో పారిశుధ్య కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి నేతాజీ డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలోని విద్యుత్ స్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలకు 12,000 రూపాయలు జీతం వచ్చే కార్మికులకు ఉచిత విద్యుత్ అందటం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం వారి బాధలను అర్థం చేసుకుని వారికి కూడా ఉచిత విద్యుత్ అందజేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల లోపు విద్యుత్తు ఉచితంగా అందించేటువంటి సౌకర్యం ఉండింది. అయితే రాష్ట్రంలో చిన్న ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళకి, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు తదితరులకి ఈ ఉచిత విద్యుత్తు అమలు చేయడం లేదు. కారణం కంప్యూటర్లో వీళ్ళకి 12,000 జీతం పైన వస్తుంది అని చెప్పేసి అనేటువంటిది కంప్యూటర్లో చూపిస్తూ ఉందని అంటున్నారు. పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో కొన్ని గ్రామాల్లో కొంతమందికి కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయినప్పటికి కూడా వాళ్ళకు వస్తుంది 12,000 రూపాయలు. కటింగ్ స్పాన్ 10,000 చేతికి వచ్చేది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరుతో వాళ్ళకు కూడా కరెంటు బిల్లులు ఇస్తూ ఉన్నారు. అవి భారంగా ఉన్నాయి. ఈ కాలంలో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ట్రూ అప్ ఛార్జీల పేరుతో రకరకాలుగా విద్యుత్ ఛార్జీలు 5-6 రకాల పన్నుల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకి భారంగా మారుతా ఉన్న నేపథ్యంలో వీళ్ళకి ఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ ఇవ్వకుండా ఇట్లా చేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకనే ముందు అధికారులకు అర్జీ ఇవ్వటం, వాళ్ళు చెప్పే దాన్ని బట్టి రాజధానిలో కూడా కార్యక్రమం తీసుకోవడానికి సిపిఎం పార్టీగానే మేము సిద్ధం అవుతున్నాం. ఆ సందర్భంగానే ఎస్సీ గారిని కలవడానికి వచ్చాం. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని ఫర్టిలైజర్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. పులివెందుల వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ,
పులివెందుల రూరల్ సిఐ వెంకటరమణ, పులివెందుల ఏవో చెన్నారెడ్డి, సునీల్ ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. వ్యవసాయ ఎరువుల దుకాణాల్లో ఉన్న స్టాక్స్ను, గూడౌన్లో ఉన్న స్టాక్ను పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ సరఫరా జాబితాను పరిశీలించారు. 2 బస్తాల ఎరువు ఇవ్వాల్సిన చోట 5 బస్తాలు ఇవ్వడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేని ఆధారంగా ఇంత మోతాదు కేటాయించారని ప్రశ్నించారు. రైతులు అదనంగా ఎరువులు కోరుతున్నారని చెప్పగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, ఎరువుల కేటాయింపు పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా విస్తీర్ణం అనుసరించాలని జరగాలని చెప్పారు. ఒక రైతుకు ఎక్కువ, మరో రైతుకు తక్కువ ఇవ్వడం న్యాయం కాదని అన్నారు. ఈ గ్రామానికి ఎంత అలాట్ చేయాలి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అడ్వైస్ 3 స్ప్రేలు 1 ఎకరానికి వేయాలి. అది ఎప్పటి వరకు? అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు. ఇది ఎవరికి నచ్చినట్టు అది ఇచ్చేస్తే మిగతా రైతులందరూ ఏమైపోయినా ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. యూరియా ఇవ్వడం లేదని, గత 3 రోజులుగా యూరియా అందుబాటులో లేదని రైతులు, సిపిఐ రైతు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. గత 3 రోజుల నుండి మంథని వ్యవసాయ సహకార సంఘంలో యూరియా అందుబాటులో లేదని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా బస్తాల కోసం కార్యాలయం చుట్టూ తిరిగి వెళ్లిపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గాలం కష్టపడి పండించిన పంట పూతకు వస్తున్న సమయంలో యూరియా బస్తాలు అందక పత్తి మొక్కలు వాడిపోతున్నాయని, వరి పంట ఎరుపు రంగుకొస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. అందించాలని, ఇప్పుడు పంట సీజన్ కాబట్టి ఈ సమయంలో రైతులకు ఖచ్చితంగా యూరియా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకరు వేసుకుంటూ యూరియా కొరత లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, అధికారులు నాయకత్వం చెప్తున్నారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా మేము ఇన్ని మెట్రిక్ టన్నుల యూరియా పంపిస్తున్నాం, యూరియా సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం రైతాంగానికి యూరియా అందడం లేదు. నిన్న పేపర్లో తాటికాయ అక్షరాలతోటి ఈ మంత్రి సహకార బ్యాంకుల్లో అసలు ఎరువు కొరత లేదు, రైతుకి ఇబ్బంది లేదు, ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పి ఈ అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రస్తుతం రైతులు వచ్చిరు, సహకార బ్యాంక్ వచ్చిరు, ఒక్క బస్తా కూడా యూరియా బస్తా అందుబాటులో లేదు. కాబట్టి అక్కడ కోరమండల్లో కూడా యూరియా బస్తా రైతాంగానికి ఇవ్వడం లేదు. యూరియా బస్తా విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్లు కావస్తున్నా విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేస్తామని, ఎన్నికల సందర్భంగా యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉన్నత విద్య రోజు రోజుకు కుంటుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంపై తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చూపిస్తుంది. దానికి ప్రధాన నిదర్శనం ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాల పూర్తి అయిపోయిన సందర్భంగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పటిదాకా విడుదల చేయలేదు. ఇప్పటిదాకా పీజీ సంబంధించిన విద్యార్థులు కానీ డిగ్రీ సంబంధించిన విద్యార్థులు ఉన్నత విద్య చదవాలన్నా పై చదువులకు పోవాలన్నా ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి రియంబర్స్మెంట్. కోవెలకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ పవన్ కుమార్ రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాష్ నాయుడుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కోవెలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో వర్షాకాలం సమస్యలపై దృష్టి పెట్టకపోవడం అన్యాయమని, దీంతో దోమల బెడద, మురికి నీరు, విష జ్వరాలు వచ్చి అల్లాడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదలైంది. ఈ వర్షాకాలంలో గ్రామ పంచాయతీ అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి వాటి పరిశుభ్రత అంటే మురికి కాలువలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా దోమల నివారణ కావచ్చు, పందుల నివారణ కావచ్చు, అదేవిధంగా అక్కడక్కడ ఉన్నటువంటి కంపోస్ట్ చెట్లు, పిచ్చి మొక్కలకు సంబంధించి కూడా దాని శుభ్రత విషయంలో కావచ్చు, కుక్కల బెడద కావచ్చు, అదేవిధంగా ఈ కోయిలగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్ల మీద విచ్చలవిడిగా ఆవులు కూడా రోడ్ల మీద ఎక్కడెక్కడ పడుకుంటున్నాయి. వాటి నివారణ కావచ్చు, వాటి అన్నింటినీ దాని మీద చర్యలు తీసుకొని గ్రామ పంచాయతీలు తక్షణం చర్యలు తీసుకొని వాటిని సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈరోజు కోయిలగుండ్ల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆధ్వర్యంలో మేము అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఏవైతే మేము సమస్యలు వాళ్ళకి వర్షాకాలంలో పాములు ఎక్కడైనా సంచరించే ఆస్కారం ఉందని అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలోని రైతు హమీద్ శనివారం పొలం వద్దకు వెళ్లాడు. సర్వీస్ తీగపై పొడవుగా ఉన్న పామును గమనించి ఫోన్లో ఫోటోలు, వీడియో తీశాడు. పాములు పొలాల్లో గట్ల వెంబడి సంచరించడం సహజమే, కానీ ఇలా విద్యుత్ తీగపై సేద తీరడం చూడలేదని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చూడడం నా జీవితంలో మొట్టమొదటిసారి. మరి పామును ఇలానే వదిలేయడం జరిగింది. ఈరోజు మా పొలం బావి వద్ద గల బోరు మోటారు వైరుపై ఈ పాము హాయిగా సేద తీరుతూ ఉయ్యాలలో ఊగినట్టు ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ హాయిగా కనబడిన దృశ్యం నేను చూడడం జరిగింది. నిజంగా ఇటువంటి దృశ్యం చూడడం నా జీవితంలో మొట్టమొదటిసారి. మరి పామును ఇలా కృష్ణా జిల్లా తోట్లవల్లూరు రోడ్డులో అనుమానాస్పదంగా ఉన్న కంటైనర్ లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోల్కతా నుంచి వస్తున్న లారీలో నిషేధిత సిగరెట్లు ఉయ్యూరు వరకు రవాణా చేసినట్లు సమాచారం. దీంతో సేల్స్ ట్యాక్స్ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. సిగరెట్లకు ఎటువంటి బిల్లులు లేవని గుర్తించారు. సుబ్బారావు అనే వ్యక్తికి సంబంధించిన సిగరెట్లుగా గుర్తించారు. గతంలోనూ నిషేధిత గుట్కా అక్రమ రవాణాపై సుబ్బారావుపై అనేక కేసులున్నాయని అంచనా. ఆయన తీరు మార్చుకోలేదని తెలుస్తోంది. అనంతపురం ధర్మవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన పాల్యం ధనుంజయ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పాల్యం శివయ్యను మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన పిన్ని కొడుకు మృతుడు పాల్యం ధనుంజయ, నిందితుడు ఇద్దరు స్నేహంగా ఉండేవారని, కలిసి మద్యం సేవించేవారని, మృతుడు పాల్యం ధనుంజయ శివయ్య భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పారు. పథకం ప్రకారం ఎల్పీ సర్కిల్ బ్రిడ్జ్ దగ్గర సిమెంట్ ఇటుకతో కొట్టి చంపాడని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. పాల్యం ధనుంజయ, ఏజ్డ్ అబౌట్ 26 years, సన్ ఆఫ్ పాల్యం ఆదినారాయణ, కుమ్మరి బై క్యాస్ట్. ఆ పిల్లోడు బైక్ మెకానిక్ కింద వర్క్ చేస్తూ ఉంటాడు. ఇది ఆ మృతుడి యొక్క వివరాలు. సో దీనికి సంబంధించి ఆ రోజు మనము డాగ్ స్క్వాడ్ని టవర్ డంప్ తీసుకోవడానికి మనుషుల్ని సిడిఆర్ అనాలిసిస్ పెట్టడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పోలీసులు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక ఉత్సవాలు
మిలాద్ ఉన్ నబీ వేడుకల నిర్వహణపై హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రతినిధులతో డీఎస్పీ సైదా నాయక్ మాట్లాడారు. శాంతియుత వాతావరణంలో పరస్పరం గౌరవించుకుని పండుగలను జరుపుకోవాలని సూచించారు. వినాయక ఊరేగింపుల సందర్భంగా రహదారుల మరమ్మతులు, విద్యుత్ తీగలు, పోలీసు బందోబస్తుపై మంటపాల నిర్వాహకులతో చర్చించారు. పెద్దది చిన్నది అని లేకుండా అందరూ మీ ఏరియాలో ఒక ఆర్గనైజ్ కమిటీ తయారు చేసుకొని మీరందరూ వాళ్ళకు సజెషన్ ఇచ్చి ఇలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఇచ్చే బాధ్యత పెద్దలందరికీ ఉంటుంది. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా చేయాల్సిన గోల్ చాలా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో మాకున్న ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అందరూ వాళ్ళ పనులన్నీ చేస్తే పీస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా మున్సిపాలిటీ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ అండ్ R&B, రెవెన్యూ, ఆడియో సాఫ్టీ. వినాయక చతుర్థి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూల వినాయక చవితిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందామని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పిలుపునిచ్చారు. వినాయక ఉచిత మట్టి విగ్రహాలను కలెక్టరేట్ ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ మాట్లాడుతూ వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణపతి విగ్రహాలను ఆకర్షణీయమైన బొమ్మలు, కలర్స్తో తయారు చేసి విగ్రహాలను విక్రయించేందుకు నిర్వాహకులు సిద్ధం చేశారు. మధిర రోడ్డులో వ్యవసాయ మార్కెట్ సమీపంలో రామాంజనేయులు అనే విగ్రహాల తయారీదారుడు రాజస్థాన్ నుంచి తెప్పించిన రకరకాల పరికరాలతో ఆకర్షణీయంగా గణపతి విగ్రహాలను తయారు చేశాడు. గణనాథుడు విగ్రహాలను ప్రజలకు తక్కువ ధరలకే విక్రయిస్తున్నామని, గత సంవత్సరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విగ్రహాలను అమ్మడం జరిగిందని నిర్వాహకులు రామాంజనేయులు తెలిపాడు. కళ్యాణం కమ్మవారి కళ్యాణం ఎదురుగా మా బొమ్మల సెట్ ఇది 4వ సంవత్సరం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బొమ్మలు ఎక్కువ పోసేసాం. దగ్గర 150 బొమ్మల దాకా పోసాం. మనకాడ ఉన్న బొమ్మలు దగ్గర ఒక 50 బొమ్మలు ఉన్నాయి. 12 అడుగులు కలిసి 6 అడుగుల వరకు బొమ్మలు ఉన్నాయి. మనం చూసి తక్కువ రేట్లో ఇచ్చేస్తున్నాం. వస్తే చూసుకొని రేట్ చేసుకొని తీసుకొని పోతారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. ప్లాస్టిక్ విగ్రహాలు వాడటం వాతావరణానికి హానికరమని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుదాం, మట్టి విగ్రహాలను పూజిద్దాం అని ప్రజలను కోరారు. ఎన్విరాన్మెంట్కి హానికరం అవ్వడానికి, ప్లస్ చేపలు చనిపోవడానికి, ప్లస్ ఆ మట్టి దానిలో ఉండడం వల్ల రేపు వర్షం పడ్డప్పుడు మళ్ళీ వాటర్ మూవ్మెంట్ కూడా ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో పర్యావరణాన్ని కాపాడుదాం, సో మట్టి విగ్రహాన్ని మనము పూజిద్దామని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్లో కూడా ఈరోజు ఒక 500 వరకు ఈరోజు ఇస్తున్నాము. అండ్ మున్సిపాలిటీలో కూడా ఒక 1000 వరకు, గన్పూర్ అండ్ పాలకుర్తిలో కూడా ఒక 300 నుంచి 500 వరకు కూడా విగ్రహాలు జిల్లా మొత్తం వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సో